స్మితా సబర్వాల్పై వేటు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసిన సర్కార్. అంటే ప్రాధాన్యత లేనటువంటి పోస్టుకి స్మితా సబర్వాల్ని బదిలీ చేసింది. ఇంతకుముందు ఈమె మొత్తం ముఖ్యమంత్రి పేషీలో చాలా కీలకమైన సభ్యురాలిగా ఉండే కేటీఆర్, స్మితా సబర్వాల్ వీళ్ళంతా కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుండే అనమాట. సో వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని ఏలేటోళ్ళు అన్నట్టు. వీళ్ళంతా వీళ్ళు షాడో సీఎంగా కేటీఆర్ చుట్టూ ఈ బ్యాచ్. ఇట్లా కొన్ని వ్యవహారాలు నడిచినాయి. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, ఒకేసారి 26 మందికి స్థానచలనం. రాహుల్ బొజ్జాకు ఇరిగేషన్ శాఖ, 5 జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సంగీత, ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన బదిలీ. 8 మంది ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు. రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 26 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివాదాలు చుట్టుముట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పైన వేటు వేసింది. ఆమెను ఎలాంటి ప్రాధాన్యం లేని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టులో నియమించింది. మరో ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు కీలకమైన సాగునీటి పారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జీవో నెంబర్ 3 జారీ చేశారు. సో ఇట్లా మేడం గారికి ఆ పోస్ట్ కట్టబెట్టారు అన్నట్టు. వీళ్ళంతా గతంలో కేసీఆర్కి కుటుంబానికి ఊడిగం చేసిన బ్యాచ్ అన్నట్టు. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలట. టీఎస్పీఎస్సీ సీఈఓ సైతం బదిలీ అయిండు. వెయిటింగ్లో ఉన్న పలువురికి పోస్టింగ్లు ఇచ్చిరట. వేముల శ్రీనివాసులు, స్మితా సబర్వాల్, రాహుల్ బొజ్జా. రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 14 మంది ఐఏఎస్లను బదిలీ చేయగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 4 బాధ్యతలు అప్పగించింది. మరో 2 నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేసి ఇతర బాధ్యతలు అప్పగించింది. అలాగే 18 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా వెయిటింగ్లో ఉన్న 5 ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది. ఈ బదిలీలో ఎక్కువగా ఎస్పీ స్థాయి వారిని మార్చడం గమనార్హం. అలాగే 2 ఐఎఫ్ఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వాళ్ళ లిస్టు ఇది. బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు ఎవరెవరంటే వీళ్ళంతా: మహేష్ దత్, అహ్మద్ నదీం, రాహుల్ బొజ్జా. ఆయనకి నీటిపారుదల శాఖ సెక్రటరీ ఇచ్చారు. ఇది కొంత కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ తన హయాంలో రజత్ కుమార్ని పెట్టుకున్నాడు. ఆయన 25 లక్షల ఓట్లు తీసి కేసీఆర్ గెలవడానికి 2018లో కారణమైందని, మంచి పని చేసినామని తెచ్చి నీటిపారుదల శాఖలో పెట్టుకొని మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ కలిసి దోసుకోవడానికి రజత్ కుమార్ని చాలా అద్భుతంగా వాడుకున్నారు. ఇక తర్వాత ఆయన బిడ్డ పెళ్లి చేశారు. ఈ రకరకాలుగా మనం ఈ స్టోరీలన్నీ చూసినాం. స్మితా సబర్వాల్ ఆమె కార్యదర్శి గ్రామీణ నీటి సరఫరాకి ఉండే ఆమెని మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఫైనాన్స్ కమిషన్కి మార్చారు. డాక్టర్ ఏ శరత్, హరిచందన దాసరి ఇప్పుడు ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ అయింది. శశాంక రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అద్వైత్ కుమార్ సింగ్ మహబాద్ జిల్లా కలెక్టర్. ఎస్ కృష్ణ ఆదిత్య కార్మిక శాఖ డైరెక్టర్. ఐషా మస్రత్ ఖానం మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి. సంగీత సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ సీఎం కార్యాలయం. వల్లూరు క్రాంతి కలెక్టర్ సంగారెడ్డి జిల్లా. బిఎం సంతోష్ కలెక్టర్ జోగులాంబ గద్వాల. కదిరవన్ అదనపు కలెక్టర్ హైదరాబాద్. ఈ ఐపీఎస్ల విషయానికి వస్తే మనకు కొత్త వాళ్ళు అయితే ఎవరు లేరు. వివి శ్రీనివాసరావు, ఈయన పోలీసు నియామకాలు దాంట్లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేసిండు. యాక్చువల్గా ఈయన శ్రీనివాసరావు అంటారు చైర్మన్ పోలీసు నియామక మండలి. ఆయనని ఈ స్థానం నుంచి బదిలీ చేసి అదనపు డీజీ సాంకేతిక సేవల స్థానంలో ఆయన్ని కూర్చోబెట్టారు. రమా రాజేశ్వరి రామగుండం కమిషనర్ని డిఐజీ మహిళా భద్రతా విభాగం. జోయల్ డేవిస్ డీసీపీ ఎస్బీ హైదరాబాద్ నుంచి డిఐజీ జోగులాంబ జోన్కి మార్చారు. ఇట్లా చాలామందిని మార్చారు. శాంతికుమారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతిలో గనులు భూగర్భ వనరుల శాఖ ఉండే, కానీ దాన్ని తొలగించారు. అదనపు బాధ్యతలు ఇవన్నీ తొలగించారు. కె రామకృష్ణారావు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పదవిని తొలగించారు. ఇట్లా చాలా చేంజెస్ చేశారు. కొంతమందికి ఎక్స్ట్రా ఉన్నాయి, వాటిని కూడా తొలగించారు. కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించారు. కొంత జెన్యూన్గా
నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లకు ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు. దాంతోపాటు ఆయనకి బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కూడా కట్టబెట్టారు. సందీప్ కుమార్ సుల్తాని ఆయన బీహారీ అని మొత్తుకున్నారు కదా, మళ్ళీ ఆయనకి ఇంకొకటి ఎక్స్ట్రా పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఉంటే గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యదర్శి కూడా కట్టబెట్టారు. మరి ఇదేం లెక్కనం? సో ఇట్లా నిన్న భారీ ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు జరిగినాయి. సో ప్రతి ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఇవి కామన్గా మనకు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి కొంత ఆఫీసర్లని ఏ స్థానాల్లో ఉంచాలి అన్న దాంట్లో ఆయన చాలా ఫోకస్డ్గా ఉన్నట్టయితే కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారిని హైదరాబాద్ సిపిగా నియమించడం, ఇట్లాంటి ఇప్పుడు బుర్రా వెంకటేశం గారిని ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమని ఆయన అక్కడ సెక్రటరీగా పెట్టడం, ఇవన్నీ కొన్ని కీలకమైన పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి.